మీ దేశానికి ఒక విదేశాంగ మంత్రి, ఈయనకి చరిత్ర తెలుసు, మీకు చైనీస్ మాట్లాడగలరు, రష్యన్ భాష మాట్లాడగలరు, స్పానిష్ అనర్కళంగా ఈయన మాట్లాడగలరు. సో అలాంటి ఒక వ్యక్తి ఫారిన్ మినిస్టర్గా ఉంటే మీకు ఎంత అడ్వాంటేజ్ అంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీ ఫారిన్ మినిస్టర్ ఏమి మాట్లాడినా కూడా అది మీ దేశాన్ని రిప్రజెంటేట్ చేస్తుంది. అంటే మీ దేశము తరఫు నుంచి ఒక మంత్రి విదేశాలకు వెళ్ళి ఏం మాట్లాడతారు అనేది మీరు గమనించారు అనుకోండి. ఇంతవరకు నాకు తెలిసి ఇలాంటి నిజాలను కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే ఒక మంత్రి గారిని నేనైతే చూడలేదు. ఇప్పుడు మీకు డాక్టర్ ఎస్ జయశంకర్ గారు, సో ఈయన యూరోప్ ట్రిప్లో ఉన్నారు. యూరోప్ అన్నప్పుడు డెన్మార్క్, నెదర్లాండ్స్, జర్మనీ. సో అక్కడి నుంచి ఈయన అమెరికా కూడా వెళ్ళొచ్చు. ఈయన ఎందుకు వెళ్ళారు అంటే, ఆపరేషన్ సింధూర్ మనము ఎందుకు చేసాము, సో ఇది మాట్లాడడానికి. సో ఒక విలేకరి యూరోప్లో అడుగుతున్నారు, ఇక్కడ అమెరికా రోల్ ఏంటండి? వెంటనే ఈయన జవాబేంటి, నిన్న మాట్లాడాం, యుఎస్ వాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నారండి. వాళ్లకు ఈ విషయంలో అంటే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ వ్యవహారములో, ఈ యుద్ధములో వాళ్ళ రోల్ అంటూ ఏమీ లేదు, క్లియర్గా యూరోప్లో చెప్పారు. తరువాత ఒక డచ్ వార్తాపత్రిక, సో ఈయన ఎన్నో ప్రశ్నలు, సో నేను జయశంకర్ గారిని నిలదీయాలి, లిటరల్గా ఈయన నాకు దొరికిపోయాడు అని కాలు మీద కాలు వేసుకొని, ఏమండి మీరు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కదా, ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ గొప్పగా చెప్పుకుంటారు కదా, మరి అలాంటిది మీరు పుతిన్ లాంటి ఒక నియంత, అథారిటేరియన్ రష్యా వీళ్ళ వద్ద ఇంతంత ఆయిల్స్ ఎలా కొన్నారు? మీది ప్రజాస్వామ్య వ్యవస్థ కదా, మీరు ఇలాగ ఒక నియంత వద్ద తల వంచకూడదు కదా. అంటే 2022 నుంచి కూడా జయశంకర్ గారు ఏ దేశానికి వెళ్ళినా ఇదే ప్రశ్న. కానీ ఈసారి ఈయన ఇచ్చిన జవాబు, ఆ డానిష్ పత్రిక జర్నలిస్ట్ ఒక్క మాట మాట్లాడలేకండి. మీరు ఆ వీడియో చూశారంటే అలా బిత్తరపై చూస్తున్నాడు. బాబు ఇలాంటి జవాబులు ఈయన మాత్రమే చెప్పగలడు, వేరే ఎవరూ కూడా. అంటే మీకు మీ దేశము మీద ఎంత పట్టు ఉంది, మీ చరిత్రను మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు, ప్రపంచం యొక్క తీరు తెన్నులు మీకు క్లియర్గా తెలియాలి. అంటే ఒక ఫారిన్ మినిస్టర్ అంటే జయశంకర్ గారు లాంటి వ్యక్తి వేరే ఎక్కడా మీకు కనిపించారు. అంటే మన సొంత దేశానికి సంబంధించిన విదేశాంగ మంత్రి కాబట్టి మనం గొప్పలు చెప్పుకుంటున్నాము అని చెప్పి ఒక భావన మీకు కలగవచ్చు. అలా కాదండి. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆయన చెప్తున్నారు, మీ యూరోపియన్స్ మీ మైండ్ సెట్ ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు మీరు మిమ్మల్ని మార్చుకుంటారు? యూరోప్ యూనియన్, యూరోప్ అన్నప్పుడు మేము డెమోక్రసీ వైపు ఉన్నాము అని చెప్పి చెప్తారు కదా, చాలా గొప్పగా చెప్తారు కదా. సో ఎక్కడైనా కూడా చైనా అన్నప్పుడు కమ్యూనిస్ట్ దేశము, రష్యా అన్నప్పుడు ఇంకొక కమ్యూనిస్ట్ దేశము, కాబట్టి మేము వీళ్ళని ఎదిరిస్తున్నాము అని మాట్లాడతారు కదా. మరి గత 80 ఏళ్ల నుంచి ఈ తీవ్రవాదంపై మేము చేస్తున్న పోరు, ఏ రోజైనా మీ వెస్టర్న్ కంట్రీస్ మాకు సపోర్ట్గా నిలబడ్డారా? మీ మైండ్ సెట్ ఎప్పుడు మారుతుంది? డెమోక్రసీ డెమోక్రసీ అని మాట్లాడుతున్నారు. మా పొరుగు దేశము పాకిస్తాన్లో ప్రతి ఒక్క సందర్భంలో కూడా మిలిటరీ రీజిమ్ కదా ఉంది, మిలిటరీ పాలనే కదా ఉంది. మరి ఆ పాకిస్తాన్కి మీరు ఇచ్చిన సపోర్ట్, అంటే వెస్టర్న్ కంట్రీస్ ఇచ్చిన సపోర్ట్ వేరే ఎవరూ ఎప్పుడూ ఇవ్వలేదు. మీరు మాట్లాడుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ పాకిస్తాన్ విషయంలో ఎందుకు చెల్లుబాటు అవ్వడం లేదు? మీరు ఏ రోజు కూడా పాకిస్తాన్ని ఎందుకు నిలదీయలేదు? వాళ్ళ మిలిటరీ రూల్ని, వాళ్ళ తీవ్రవాదాన్ని మీరు ఏ ఒక సందర్భంలో అయినా ప్రశ్నించారా? అంటే అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయినప్పుడు 20 ఏళ్ల పాటు అమెరికా వాళ్ళు వార్ ఆన్ టెర్రర్ అన్నారు.
మీ నాటో దళాలందరూ కలిసి అంటే ఆల్మోస్ట్ 30 దేశాలు ఆఫ్ఘనిస్తాన్లో మీ సైన్యాన్ని పంపించి అక్కడ తాలిబాన్పై యుద్ధము చేశారు కదా. మేము 80 ఏళ్ల నుంచి ఈ పాకిస్తాన్ తీవ్రవాదముతో యుద్ధము చేస్తూనే ఉన్నాము. ఏ ఒక సందర్భంలో అయినా మీరు మాకు సపోర్ట్గా నిలబడ్డారా? మీరు మాట్లాడుతున్న నియంత పుతిన్, అథారిటేటివ్ రష్యా వాళ్ళే మాతో ఉన్నారు. 1971లో కూడా మాకు రక్షణ ఎవరు కల్పించారు? ఇదే రష్యా కదా. మరి ఈ రష్యా ఉండగా మీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏమయ్యింది? మీరు ఎందుకు పాకిస్తాన్ని అడగలేదు? ఇవాళ మేము రష్యా వద్ద ఆయిల్స్ కొంటే మీరు ఏం చేశారండి? రష్యాకు యుక్రెయిన్కి మధ్య యుద్ధము అన్నారు, రష్యా మీద శాంక్షన్స్ అన్నారు. మీకు చమురు కావాలి, వెంటనే అమెరికాను సంప్రదించారు. అమెరికా వాళ్ళు మీరు కలిసి మిడిల్ ఈస్ట్ దేశాలతో ఒప్పందాలు పెట్టుకొని మీరు ఎంత ధర చెప్పినా కూడా మేము కొంటాము, ఆ చమురు మాకే రావాలి, ఏ భారత్కో చైనాకో తక్కిన దేశాలకో కాదు అని చెప్పి మీరు ఒప్పందాలు వేసుకున్నారు కదా. అలాంటప్పుడు మేము ఏం చెయ్యాలి? మాది కూడా దేశము కదా, మీ అందరికన్నా మాది పెద్ద దేశం కదా, జీడిపిలో కూడా మీకన్నా మేము ముందున్నాం కదా. మరి మాకు చమురు అవసరం ఎంత ఉంటుంది? మీరే మొత్తము కూడా మిడిల్ ఈస్ట్ వద్ద కొనుక్కుంటే మేము ఏమి చెయ్యాలి? కాబట్టి మేము రష్యా వద్ద ఆయిల్స్ అంటే మీరు మమ్మల్ని పుష్ చేశారు, రష్యా వైపు వెళ్ళండి అని పుష్ చేసి వాళ్ళ వద్ద మేము చమురు కొంటూ ఉంటే ఎందుకు కొంటున్నారని మీరు అడుగుతున్నారంటే ఈ యూరోపియన్ హిపోక్రసీని మేము ఏమనాలి? ఎంతకాలము మీరు ఇలాగే ఉంటారు? మీకు సమస్య వచ్చినప్పుడు అది ప్రపంచ సమస్య, మాకు సమస్యలు అన్నప్పుడు యూరోప్కో వెస్టర్న్ కంట్రీస్కో అది పట్టనే పట్టదు. కాబట్టి మీరు మీ మైండ్ సెట్ను మార్చుకుంటే ఇవాళ తెలిసింది కదా, ఇవాళ మేము ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డామో మీరు పడుతున్నారు. ఒక దేశము కూడా ఆర్థికంగా ఎదగలేకపోతుంది. అమెరికా వాళ్ళు మిమ్మల్ని తన్ని తగలేశారు. అందుకే పుతిన్ గారు ఏమన్నారు? మళ్ళీ మీరు కుక్కల్లాగా తోక ఆడించుకుంటూ డొనాల్డ్ ట్రంప్ వద్దకు వెళతారు. మీరు చెయ్యగలిగింది అదే, మీకు ఎటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండదు అని చెప్పకనే ఆయన క్లియర్గా రష్యా వాళ్ళు భారత్ వైఖరి, సెల్ఫ్ ఎస్టీమ్, మాకు మా దేశమే ముఖ్యము, మా దేశాన్ని కాపాడుకోవడానికి మేము ఎంత దూరమైనా వెళతాము. సో అలాంటి ఒక న్యూ ఇండియాను ప్రస్తుతం మీరు చూస్తున్నారు. మీరు మీ మైండ్ సెట్ను మార్చుకోకపోతే ఇంకా మేము పాతకాలములాగే ఉంటాము అంటే అమెరికా వాడు మీకు ఎటువంటి సహాయము చెయ్యడు, ఆర్థికంగా మీరు వెనకబడిపోతారు. మీరు చైనా వాడి యొక్క డంపింగ్ స్ట్రాటజీని ఆపలేరు. మాతో మీకు శత్రుత్వము అనుకోండి, మీరు ఎలా బతుకుతారు? యూరోప్ దేశాలు, యూరోప్ యూనియన్ వీళ్ళు చెయ్యగలిగింది ఏమీ లేదు. అనవసరంగా మీరు వెళ్ళి రష్యాతో యుద్ధము అన్నారు, శాంక్షన్స్ అన్నారు. ఇవాళ రష్యా మీ వైపు లేదు, అమెరికా మీ వైపు లేనప్పుడు మీరు ఎలాగా అంటే మాకు పార్ట్నర్సే కావాలి, ప్రీచర్స్ కాదు. మీరేదో మాకు హితబోధ చెయ్యాలి అనుకుంటున్నారు, కానీ మీకే ఎవరో ఒకళ్ళు ఈ ప్రీచింగ్ చెయ్యాలి. మీ మైండ్ సెట్ని మార్చుకోండి, మీ ఆలోచన విధానాలను మార్చుకోండి, మీరు మీ దేశం యొక్క ప్రగతి గురించి ఆలోచించండి అని చెప్పి మీకు యూరోప్ నాయకులు సర్వము అందరినీ కలుపుకొని ఒక పెద్ద క్లాస్ తీసుకున్న జైశంకర్ మాస్టర్ అని ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడుతుంది. మరి అలాంటి ఒక ఫారిన్ మినిస్టర్ మన దేశములో అంటే మన దేశము తరఫు నుంచి ఈ ప్రపంచ దేశాలకు వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎంత క్లారిటీతో మాట్లాడతారంటే ఆ జర్నలిస్ట్ తరువాత ఒక ముక్క కూడా మాట్లాడలేకపోయాడు. ఆ స్థాయిలో ఈయన యొక్క పరిజ్ఞానము, ఈయన నాలెడ్జ్, ఈయన ప్రపంచాన్ని చూసే విధానం అద్భుతమని చెప్పాలి. మరి జయశంకర్ గారి యొక్క ఈ యూరోపియన్ యాత్ర, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.